రోబో వాక్యూమ్ రివ్యూ గురించి అడిగిన వాళ్ళందరికీ ముందుగా సారీ అయితే చెప్తున్నాను. వీడియో అయితే కొంచెం లేట్ అయింది, హాలిడేస్ ఉండే కదా ఊరెళ్ళినాము. ఇంకా వచ్చి రాగానే మీకోసమే ఈ వీడియో అయితే షూట్ చేసి. ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ని నేను 1.5 year నుంచి అయితే యూజ్ చేస్తున్నా అన్నట్టు. ఇది 2 in 1 డ్రై అండ్ వెట్ రెండు చేస్తుంది అనమాట. సో లోపల మనకి డస్ట్ బిన్ అయితే ఉంటది, డస్ట్ ని కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ వెట్ మాపింగ్ కోసము మనకి ఇలా ఒక క్లాత్ అయితే ఇస్తారు. అట్లనే మనకి ఈ క్లాత్ ని అటాచ్ చేయడానికి ఇలా ఒక డబ్బా అయితే ఉంటది. దాంట్లోనే మనం వాటర్ ని కూడా ఫిల్ చేయాలన్నమాట. దీంట్లో ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయొద్దు, లైక్ మన ఫ్లోర్ క్లీనర్స్ లాంటివి యూజ్ చేయొద్దు. సో వన్స్ మనం అటాచ్ చేసిన తర్వాత మనకి యాప్ అయితే ఉంటది. యాప్ లో మన ఇల్లు మ్యాప్ అనేది ఫస్ట్ మనము ఇన్స్టాలేషన్ లోనే మన ఇల్లు మ్యాప్ అయితే ఉండిపోతుంది అనమాట. సో మనము ఇంకా ఎవ్రీడే జస్ట్ మనం క్లీనింగ్ ఆటో క్లీనింగ్ నొక్కేసినాము అని అంటే ఇంకా డైలీ బేసిస్ లో అది ఎట్లయితే చేసుకుంటుందో అలా చేసుకుంటది. ఇంకా దీని రివ్యూ గురించి వస్తే మట్టికి డ్రై అయితే పర్ఫెక్ట్ గా చేస్తుంది అనమాట. మనకి ఇట్లా కార్నర్స్ లో ఉన్న డస్ట్ ను కూడా ఈ సైడ్ బ్రషెస్ నుంచి మంచిగా లాగేస్తుంది. చాలా ఫైన్ డస్ట్ ను కూడా తీసుకుంటది. ఈవెన్ మనం చీపురుతో అన్నా కూడా అంత సన్న దుమ్ము అయితే మనం తీయలేము, కానీ ఇది చాలా ఫైన్ డస్ట్ ని కూడా చాలా నీట్ గా అయితే క్లీన్ చేస్తుంది. ఇంకా వెట్ మాపింగ్ గురించి వస్తే మట్టికి చాలా హార్డ్ స్టెయిన్స్ ఉంటే మట్టికి వెట్ మాపింగ్ అంతగా పనికి, ఎందుకంటే హార్డ్ స్టెయిన్స్ ని మనం కొంచెం ప్రెషర్ పెట్టి దూడవాల్సి వస్తుంది. రోబో అంత ప్రెషర్ పెట్టి అయితే దూడవదు కాబట్టి వెట్ మాపింగ్ అనేది అంతంత మాత్రంగానే చేస్తుంది అన్నట్టు. ఇక్కడ నేను కొంచెం పెన్సిల్ పొట్టును వేసి చూపిస్తున్నాను చూడురి, ఒక్కసారికే ఎంత పర్ఫెక్ట్ గా క్లీన్ చేస్తుందో. ఈ రోబో కిందికి దూరగలిగే ఏ వస్తువునైనా అది ఈజీగా వాక్యూమ్ చేసి పడేస్తుంది. పెద్దవైతే మనమే ఏరుకోవాలన్నమాట. అండ్ రోబో బట్టే సందు ఎంతదైనా సరే దాంట్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా క్లీన్ చేసుకొని వస్తుంది అన్నట్టు. ఇంట్లో మనం వస్తువులు ఎంత ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటే ఈ రోబో పనితనం అంత బాగా అయితే ఉంటది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ దీంతో. అండ్ ఇది ఏ రోబో ఏందనేది కామెంట్ సెక్షన్ లో వస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి.